అక్టోబర్ 31న సంస్కరణ దినోత్సవముగా జరుపుకుంటారు. సంస్కరణ దినోత్సవం గూర్చి కొన్ని ముఖ్యమైన విషయాలు. అపోస్తలుల కాలం తర్వాత కొన్ని దశాబ్దాలకే మతనాయకులు వాక్య విరుద్ధముగా తమ సొంత అభిప్రాయాలనే దైవశాసనాలుగా ప్రజలపై రుద్ది వివిధ రకాల క్రియల ద్వారా మోక్షం వస్తుందని, పోపు తన ధనార్జన కోసం ఇచ్చే పాపక్షమాపణ పత్రాల ద్వారా పరలోక ప్రాప్తి వస్తుందని, ఇలా ఎన్నో దురాచారాలు, అవినీతి క్రైస్తవ సంఘాన్ని పట్టి పీడిస్తున్న రోజులవి. అలాంటి దురాచారాలతో కలుషితమైపోయిన ఒకప్పటి కాథలిక్ మత వ్యవస్థను, పోపును ఎదిరించి అపోస్తలులు వేసిన నిజమైన పునాది మీద వాక్యానుసారమైన క్రైస్తవ్యాన్ని నిర్మించడానికి నడుము కట్టిన మహనీయుడు మార్టిన్ లూథర్ గారు 1517 అక్టోబర్ 31న అవినీతి కార్యాలను తిరస్కరిస్తూ 95 సూత్రాల పత్రాన్ని ఆయన చేవ్రాతతో వ్రాసి విటెన్బర్గ్ విశ్వవిద్యాలయ ద్వారానికి మేకులతో కొట్టారు. అందుకే ఈ రోజును సంస్కరణ దినోత్సవముగా జరుపుకుంటారు.